ఆర్టీసీ డ్రైవర్లు బంద్ చేశారనుకోండి, ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుని నడిపించుకోవచ్చు. అదే అందులో వెళ్ళే ప్రజల ప్రాణాలు పోతే ఇంకో ఆల్టర్నేట్ తీసుకొస్తారా? నా క్వశ్చన్ ఒకటే, ఆల్టర్నేట్ డ్రైవర్లోనే కాదు సేఫ్టీలో కూడా ఉండాలి. రోజు నడిపించడం డ్రైవర్లు ఈరోజు సమ్మెకి దిగారని చెప్పి ప్రైవేట్ డ్రైవర్లతోని ఆర్టీసీ బస్సులను బయటికి తీస్తే కరీంనగర్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్ళి లారీని ఢీకొట్టింది ఓ ఆర్టీసీ బస్సు. పూర్తిగా ఆ బస్సు ముందు భాగం ధ్వంసమైపోయింది. 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రికి కూడా తరలించారు. గాయాల పాలైన వారిని స్థానిక ఆసుపత్రిలో తరలించడంతో పాటుగా అక్కడ అందరికీ చికిత్స అందిస్తున్నారు. అయితే రాంపూర్ బైపాస్ వద్ద ఈ ఘటన జరిగింది. సమ్మె వల్ల ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపించడమే దీని ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. అనుభవం లేని డ్రైవర్ వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు ప్రయాణికులు. నేను అడిగింది నా క్వశ్చన్ కరెక్ట్ అయితే దయచేసి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నా క్వశ్చన్ ఒకటే, ఈరోజు అసలు డ్రైవర్లు సమ్మెకు దిగారని చెప్పి అరకొరగా అనుభవం లేనటువంటి డ్రైవర్లను తీసుకొచ్చి పెట్టారు. సరే, మీ బస్సులు నడుస్తున్నాయి, మీకు ఆదాయం వస్తుంది. కానీ ప్రజల ప్రాణాలకు ఆల్టర్నేట్ ఏంటి? ప్రజలకు మీరు ఇచ్చే సేఫ్టీలో ఆల్టర్నేట్ ఏంటి? డ్రైవర్లు లేరని చెప్పి కొత్త డ్రైవర్ని పట్టుకొచ్చి పెట్టారు, మీకు ఆల్టర్నేట్ సోర్స్ దొరికింది. కానీ ఈ డ్రైవర్ అనుభవం లేని డ్రైవర్, ఆ అనుభవం లేని డ్రైవర్ నడిపేటువంటి బస్సులో పబ్లిక్ సేఫ్టీకి ఆల్టర్నేట్ ఏంటి? డైరెక్ట్గా వెళ్ళిపోయి లారీకి ఢీకొట్టిందట ఆ బస్సు. ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఈ ప్రమాదంలో 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ ఇక్కడ మీకు ఆ వీడియో చూపించలేకపోతున్నాను. ఒక మహిళ నెత్తిపై నుంచి రక్తం కారుతూ ఉంటే అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉండి అక్కడ చుట్టుపక్కల స్థానికులు కానీ బస్సులో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు ఆ రక్తాన్ని తుడిచి వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రి తీసుకెళ్తుంటారు. ఆల్టర్నేట్ అనేది కేవలం బస్సు డ్రైవర్లోనే కాదు, సేఫ్టీలో కూడా చూపించండి. మీరు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందనో లేకుంటే ఈరోజు ఆర్టీసీ ఆగిపోతే పబ్లిక్ యొక్క ఇదే ఆ వీడియో చూడండి. ఆ మహిళ నెత్తిపై నుంచి రక్తం కారుతూ ఉంటే చాలా మంది తుడిచి పక్కకు తీసుకెళ్లి మళ్ళీ తనని ఆసుపత్రికి పంపిస్తారు. ఉదయాన్నే పాపం వాళ్ళు డెస్టినేషన్ చేయడానికి బస్సులు లేవు కదా అని చెప్పి ఉన్నటువంటి 1-2 బస్సుల్లో ప్రైవేట్ డ్రైవర్ చేత నడిపేటువంటి బస్సుల్లో ఎక్కి వెళ్తున్న ప్రయాణికులకి ఇది ఒక చాలా డేంజరస్ సంఘటన. ఈరోజు డ్రైవర్లు లేరు ఎవరు కూడా, మొత్తం ప్రైవేట్ డ్రైవర్ల చేత నడుస్తుంది. వాళ్ళని తప్పుపట్టట్లేదు. నా ఉద్దేశం ప్రైవేట్ డ్రైవర్లను తప్పుపట్టడమో ప్రైవేట్ డ్రైవర్ల యొక్క అనుభవాన్ని తప్పుపట్టడమో కాదు, కేవలం అక్కడ జరిగిన సంఘటనను మాత్రమే. ఆల్టర్నేట్ తీసుకున్న అధికారులు, ఆల్టర్నేట్గా వేరే ఒక డ్రైవర్ని చూస్ చేసుకున్న అధికారులు చూడండి, మధ్యలో ఢీకొట్టింది ఆ బస్సుని. ఆ బస్సు వెళ్ళిపోయి ఆ లారీని మధ్యలో ఢీకొట్టింది. అంటే ఇక్కడే అద్దం పడుతోంది. అక్కడ ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం, డ్రైవర్ యొక్క పనితనం అనేది. మధ్యలో ఆ లారీని వెనకాల భాగంలో ఢీకొట్టడం, మధ్యలో మిడిల్కి ఢీకొట్టినప్పుడే ఆ డ్రైవర్ యొక్క పనితనం అర్థమవుతోంది. ఆల్టర్నేట్ డ్రైవర్ని చూపించిన యాజమాన్యం ఆల్టర్నేట్ సేఫ్టీని మాత్రం చూపించలేకపోయింది. ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాల్సిందే. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో అక్కడ మహిళలకి సుమారుగా ముందు కూర్చున్నటువంటి చాలా మంది కూడా చాలా తీవ్రంగా గాయం. ఇన్ఫాక్ట్ ఆ డ్రైవర్ కూడా గాయమైంది పాపం. ఆ డ్రైవర్ కూడా ఇబ్బంది పడ్డా, డ్రైవర్ కూడా చాలా గాయాలయ్యాయి. అందరినీ ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. కొంత వాళ్ళ పరిస్థితి ముందు భాగంలో కూర్చున్న వారు సడన్గా ఒక్కసారిగా ముందుకు ఢీకొట్టడంతో వారందరికీ చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ ఈరోజు మొత్తం అంతా ఇదేనా? ప్రైవేట్ డ్రైవర్ని తీసుకొచ్చి నడిపించినంత మాత్రాన సేఫ్టీ ఉంటుందా? రోజు నడిపించిన వాహనాలు నడిపించిన వ్యక్తులాగానే ఈరోజు నడిపించగలుగుతారా? ఆర్టీసీ కేవలం వాళ్ళ ఆదాయం చూసుకుంది, కానీ అత్యవసర సమయాల్లో ఆల్టర్నేట్ డ్రైవర్ని ఎంచుకుంది, కానీ వాళ్ళ పబ్లిక్ సేఫ్టీని మాత్రం మర్చిపోయింది. ప్రయాణికుల రక్షణే, ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరడమే మా లక్ష్యం అని చెప్పినటువంటి మాటలుగానే పరిమితం చేసింది. ఒకసారి సంఘటన నుంచి ఆ విజువల్ చూద్దాం. అయితే ఈరోజు దాదాపుగా ప్రైవేట్ డ్రైవర్ చేతనే ఆర్టీసీ బస్సులు నడుపుతోంది ఆర్టీసీ యాజమాన్యం. అటు చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ధర్నాకు దిగారు, ర్యాలీకి దిగారు వారంతా కూడా, ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ యూనియన్ మొత్తం కూడా. సో ప్రైవేట్ డ్రైవర్స్ చేత నడిపేటువంటి ఈ బస్సులు ఇప్పుడు కరీంనగర్లో ప్రమాదానికి గురైన తెల్లవారుజామునే 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది ఈ ఘటనలో? సో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రయాణికులు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక లారీని మధ్యలో ఢీకొట్టడం అర్థమవుతోంది ఈ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కానీ, ఆయన అనుభవం కానీ, ఆయన పనితీరు కానీ. సో సంఘటన పైన అప్డేట్స్ ఏంటి? అక్కడ గాయాలైన వారి పరిస్థితి ఎలా ఉంది? మనోజ్, గత సాయంత్రం దాదాపు 4 గంటల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలకి మధ్య
దాదాపు సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. ఇవన్నీ కూడా విఫలమయ్యాయి. దీనిలో ఖచ్చితంగా మేము దాదాపు 45 రోజుల క్రితమే నోటీస్ ఇచ్చాం, సమ్మె నోటీస్ ఇచ్చి మా డిమాండ్ల సాధన కొరకి, పరిష్కారం కొరకి మీరు ముందుకు రావాల్సిందే, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విషయాలనే మేము అమలు చేయాలని అంటున్నాము. దాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదని చెప్పేసి కార్మిక సంఘ నేతలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగినటువంటి పరిస్థితి. దీనిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11 బస్సు డిపోలకు సంబంధించినటువంటి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సు డిపోల ఎదుట బైఠాయించి ఆందోళనకు సిద్ధమైనటువంటి నేపథ్యం ఒకవైపు చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం కలిగించొద్దనా లేకుంటే వేరే కారణమా తెలియదు, కానీ అనుభవం లేనటువంటి డ్రైవర్ల చేత కొన్ని వాహనాలని నడుపుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్లో ఒకసారిగా డివైడర్ ను ఢీకొట్టి లారీ మధ్య భాగంలో ఢీకొట్టడం జరిగింది. బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్ తో పాటు మరొక 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖచ్చితంగా వీరు ఏం చేస్తున్నారు అసలు అర్థమవుతుందా అని చెప్పేసి ఆర్టీసీ నేతలు ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ప్రయాణికుల ప్రాణాలతో, ప్రయాణికుల యొక్క ఇబ్బందులను గురి చేసేటువంటి చర్యలు చేపడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా మా డిమాండ్లు సాధించే వారికి మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నామని చెప్తూ ఇలాంటి ప్రమాదాలు నివారించాలంటే వెంటనే మీరు మాతో చర్చ జరపాలి. ఇవి కేవలం కరీంనగర్లోనే కాదు, ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో సైతం అధికంగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అనుభవ రాహిత్యం కలిగినటువంటి డ్రైవర్ల చేత మీరు బస్సులను నడపాలని చూస్తున్నారు, ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారని చెప్పేసి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ప్రయాణికులు సైతం తీవ్ర ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్, వారు గమ్యస్థానానికి వెళ్ళాలి, వారికి అవేర్నెస్ లేదు, అవగాహన లేదు. ఆర్టీసీ సమ్మె చేస్తుంది, బస్సులు అనుకున్న రేంజ్ లో మాకు దొరకవే అనేటువంటి విషయం తెలియక బస్సులను ఆశ్రయించారు. దీంతో ఒక్కసారిగా ప్రమాదానికి గురి కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఇన్సిడెంట్ పైన ఆర్టీసీ యాజమాన్యం రియాక్షన్ ఏంటి? అంటే ఆల్టర్నేట్ డ్రైవర్ దొరకని కానీ సేఫ్టీని మాత్రం ఎంచుకోలేకపోయింది ఆర్టీసీ యాజమాన్యం. ఆదాయంలో భాగంగా తగ్గిపోతుందేమోనో లేకుంటే ప్రజల నుంచి ఆగ్రహం కనబడుతుందేమో అని చెప్పి వాళ్ళు బస్సెస్ నడిపించగలిగారు, కానీ సేఫ్టీని మాత్రం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ పైన ఆర్టీసీ యాజమాన్యం రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, మీరు అన్నట్టుగా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఛాలెంజ్ గా తీసుకుని వాహనాలని మీరు సమ్మె చేసినంత మాత్రాన మేము కేవలం డిపోలకు మాత్రమే పరిమితం కాదు, మాకు కావాల్సినంత మంది ప్రైవేట్ సిబ్బంది దొరుకుతారనేటువంటి ఉద్దేశాన్ని వారు నిరూపించదలుచుకున్నారు. దీనిలో అనుభవ రాహిత్యం ఉన్నటువంటి డ్రైవర్ల చేత కూడా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటుంది. మీరు అన్నట్టుగా ఆదాయం కోల్పోతున్నటువంటి విషయం పక్కన పెడదాం. ఎందుకంటే ఆదాయం కోల్పోతూనే ఉన్నారు, ఒకవైపు అనేక పథకాలు అమలు చేస్తున్నారు, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు. అక్కడ ప్రభుత్వములు ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యారు, ఆర్టీసీని విలీనం చేశారు ప్రభుత్వ శాఖగా. ఇక్కడ కార్పొరేషన్ లాగానే ఉంది, అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒకవైపు ఫ్రీ బస్ ఉంది. ఇలాంటి సమయంలో మీరు ఎందుకు ఇంత జిద్దుకుపోతున్నారు, ఎందుకు ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మాతో చర్చలు సఫలీకృతం అయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి కోణంలో ఆర్టీసీ సిబ్బంది, కార్మిక సంఘ నేతలు చెప్తుంటే యాజమాన్యం మాత్రం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు, వారి గమ్యస్థానాలకు చేరుకునేటువంటి విధంగా మేము సహకరించాలని కోరిన నేపథ్యంలోనే వారు వచ్చారు. అందులో భాగంగానే కొంతమంది అవుట్ సోర్సింగ్, ప్రైవేటు డైలీ రోజువారీ భత్యం ఇచ్చుకుంటూ జీతం ఇచ్చుకుంటూ నడుపుతున్నాం అనేటువంటి కోణంలో ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మనం గమనించవచ్చు మనోజ్. రైట్. సో ప్రజెంట్ అక్కడ క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది? ఎవరైనా సంఘటన స్థలానికి అధికారులు కానీ లేకపోతే ఇంకెవరైనా సందర్శించారు? బికాజ్ ఈరోజు చాలా బిగ్గెస్ట్ సంఘటన ఇది. ప్రైవేట్ డ్రైవర్ల చేత అటు ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెలో ఉంటే నడిపించడము, దాని తర్వాత ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందో తెలియదు. ఎవరైనా సందర్శించారా పోనీ క్షతగాత్రుల్ని? ఎవరు సందర్శించలేదు, కానీ పత్రికా ప్రకటనకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యం ఇది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు అలాగే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ప్రకటనలు వెలువచ్చడం జరిగింది. దీనిలో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. జాగ్రత్తగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలి. ఒకవైపు తీవ్రంగా ఆందోళనకు సిద్ధమై ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా సమ్మెలో పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ నేపథ్యం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. దీనిలో వారిని సురక్షితంగా చేర్చాలి, ఎలాంటి నిర్లక్ష్యం వద్దు, అనుభవం లేనటువంటి డ్రైవర్లకి మీరు వాహనాలు ఇవ్వద్దు అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
సో కరీంనగర్లో ఓ ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున ఓ లారీని ఢీ కొట్టింది. ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. అక్కడ ముందుగా కూర్చున్నటువంటి కొంతమంది ప్రయాణికులకు చాలా తీవ్రంగా గాయాలయ్యి ఆసుపత్రి తరలించారు. డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. అయితే ఆర్టీసీ యాజమాన్యం ఆల్టర్నేట్ డ్రైవర్స్ ఎంచుకుంది, కానీ సేఫ్టీ మెజర్స్ మాత్రం పట్టించుకోలేదు. పోనీ ఈ సంఘటన జరిగిన తర్వాతైనా అక్కడ ప్రయాణికులని కనీసం పరామర్శించిందా, వారిని సందర్శించిందా, వారికి అన్ని రకాలుగా భరోసానిస్తా అని చెప్పిందా? నిజంగా ప్రాణాలు పోయినా ఈ రకంగానే మౌనంగా ఉంటారేమో. నిజంగా అక్కడికి వచ్చిన ప్రయాణికులు ఐఎమ్ సారీ వాళ్ళు చచ్చిపోయినా కూడా ఈ రకంగానే మౌనంగానే ఉంటారేమో ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఆర్టీసీ నుంచి. సరే, మీరు అసలైనటువంటి పర్మనెంట్ డ్రైవర్స్తో ఇబ్బందులు ఉండొచ్చు, వాళ్ళ ధర్నాకి ఏదైనా ఇబ్బంది అయి ఉండొచ్చు, కానీ ఆల్టర్నేట్గా మీరు సేఫ్టీ మెజర్స్ ఎంచుకున్నారా, పట్టించుకున్నారా? కనీసం మీ ఇన్స్పెక్షన్లు ఏమవుతున్నాయి? ఆడికి వచ్చిన ప్రైవేట్ డ్రైవర్ కరెక్ట్గా పనివంతుడైనా కాదని చెక్ చేసుకున్నారా? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ యొక్క నిర్లక్ష్యం అద్దం పడుతున్నది మాత్రం తెలంగాణలో ఆర్టీసీ ద్వారా ప్రయాణించే ప్రయాణికులు చెప్తున్నమాట. సో ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ డ్రైవర్లే ఈ యొక్క బస్సులు నిర్వహించబోతున్నారు. నా ఉద్దేశం మళ్ళీ చెప్తున్నాను, ప్రైవేట్ డ్రైవర్ అని తప్పడమని కాదు, ప్రైవేట్ డ్రైవర్ల యొక్క పనితనం గురించి మాట్లాడమని కాదు, కేవలం ఆర్టీసీ యొక్క నిర్లక్ష్యం కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. ఆర్టీసీ యాజమాన్యం మరి కరీంనగర్లో జరిగిన ఈ సంఘటన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సంబంధిత శాఖ మంత్రి కూడా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈరోజు ఆర్టీసీ సమ్మె నిర్వహిస్తున్నటువంటి డ్రైవర్ల ప్లేస్లో కొత్త డ్రైవర్లు రావడం, మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KLA Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School.